హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను చూడండి 1 కిలో బీరకాయలు తీసుకున్నాను. వాటికి ఒక 8 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టాను. చిన్న ఉల్లిపాయ కట్ చేశాను. తర్వాత పోపులు కూడా తీసి పెట్టాను అనమాట. అవును, ఇస్తాను. ఇప్పుడు అలాగే ఉండు, ఇది ఇక్కడ పెట్టినా. ఇప్పుడు డిష్ పెట్టాను. పర్వాలేదు. డిష్ పెట్టాను. ఇప్పుడు డిష్ పెట్టి చూడండి, ఫస్ట్ తాలింపులు వేసుకుందాం మనం. తాలింపులు ఉండు, కొద్దిగా అమ్మ పడిపోతాం. ఇద్దరు నిలబడి, ఇదిగో ఉండు, ఇద్దరు నిలబడండి. ఒక్క నిమిషం, నేను ఆయిల్ వేస్తాను. ఉండు, దోశ కాదమ్మా, బీరకాయ కూర చేద్దాం. అక్క నువ్వు చేద్దరు కానీ నేనేమో ఇక్కడే ఉంటా. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత మనం ఇదిగో చూడు, అది చెప్తాను చూడు. ఇవి సగం వేసి మళ్ళీ ఈ సగం వెయ్యాలి, ఇవి సగం వెయ్యాలి. కొద్ది ఇప్పుడు కదా ఫస్ట్ ఇవి వెయ్యాలి. అప్పుడే చాలు, అప్పుడే వేయకు, ఎందుకంటే ఆయిల్ కాగాలి. పట్టుకో, నేను ఇది ఇస్తాను. తర్వాత మనం ఎండుమిర్చి కూడా వెయ్యాలి, అవి తీస్తాను. అప్పుడే వేయకూడదు, జస్ట్ వేడి అవ్వాలి. బాగా వేడైతే అప్పుడు మాత్రమే మనం వెయ్యాలన్నమాట. ఎప్పుడు ఏది కానీ నేను ఏదైనా ఇస్తాను నీకు. ఏది కానీ ఉండు, ఒక్క నిమిషం. మనం ఆయిల్ బాగా కాగిన తర్వాత వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఒక్క నిమిషం తల్లి, వేసి వేసి స్టవ్ ఆరిపోయింది. తర్వాత అవి వేసావు కదా, ఉండు. ఇప్పుడు మినపప్పు తీసుకుని అయ్యమ్మా, ఒక 1/2 స్పూను. ఇంకా అది వేసే, చాలా కొంచెం అయ్యి, కాలిపోద్ది, జాగ్రత్త. లేదు. ఏం తర్వాత జీలకర్ర కూడా కొద్దిగా వెయ్యి. నువ్వు వెయ్యికి తల్లి, ఇంకా చెయ్యి అంటుకుంటుంది. కొంచెం ఇంకా కొంచెం వెయ్యాలి. ఓకే, వేసేయి. అది పైనుంచి ఇలా ఇక్కడ పెట్టినా పర్లేదు, ఇలాగ వెయ్యాలి. నువ్వు ఇది అంచుకోకుండా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ఎండుమిర్చి వెయ్యి, వేసి అది అంతే. ఓకే, ఇప్పుడు ఇవి పెట్టేద్దాం పక్కన. నిలబడి ఏం కాదు. కరివేపాకు అంటే అలాగే నేను పైనుండి వేస్తానుగా. ఇప్పుడు ఎక్కువ ఈ ఉల్లిపాయలు ఎక్కువ ఉల్లిపాయలు అది పొయ్యి, ఏం కాదు పొయ్యి. చాలు అవి. ఇప్పుడు దీంతో మనం తిప్పుదాం. తిప్పు, కొంచెం అటు ఇటు కడుపు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవి లాగు, గరెట్తో లాగు. అదే స్లోగా. చాలు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పచ్చిమిర్చిని కొద్దిగా దీంట్లోకి పొయ్యి. అది చాలు. ఇప్పుడు మళ్ళీ ఇలా వేస్తాం, మళ్ళీ పచ్చిమిర్చి అంతే. ఓకే, నెక్స్ట్ ఉప్పు కూడా వేసేసుకోవాలి.
కర్రీ ఎక్కువ కదా, అప్పుడు వేసుకోవాలి. నెక్స్ట్ ఈ కర్రీ చాలా సింపుల్, కానీ మనము బీరకాయల్లోనూ పచ్చిమిర్చి, వెజిటబుల్ దేంట్లో అయినా కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటాం కదా, కారం తక్కువ వేసుకోవాలి. వేసి అది ఇప్పుడు స్పూన్ పెట్టి తిప్పు, దాంతో కాదు స్పూన్ పెట్టి తిప్పు. నీకు ఇది అంటకుండా పట్టుకో, తిప్పాలి. బీరకాయ కూరలో మనం వాటర్ వేయకూడదు, అస్సలు వేయకూడదు. ఎందుకంటే దీనిలోంచే చాలా వాటర్ వస్తుంది. మనం ఉప్పు పసుపు వేసాం కదా, చాలా వాటర్ వస్తుంది బయటికి. ఇప్పుడు ఇలా పెట్టేసి మనం ఒక మూత పెట్టేసి, ఇది వేస్తాం. విరిగిపోయింది కూడా హ్యాండిల్. ఇలా మూత పెట్టేసుకోవాలి అంతే. బయటకు వచ్చి చూడు వచ్చేసింది. ఇప్పుడు పక్కన బీరకాయ కూర ఉడుకుతూ ఉంటుంది. మనం ఏం చేద్దామంటే పెసరపప్పు ఉడికిస్తున్నాం కదా, అదొకసారి చూద్దాం. ఇంకా ఒక 2 minutes ఉడికిన తర్వాత మనం దానిలో ఏమేమి వేసుకోవాలో చూద్దాం. బీరకాయ కూరలో మనం ఒక చుక్క నీళ్ళు వేయకుండా చాలా పెసరపప్పు కోసం కొంచెం పెసరపప్పు పెట్టాను స్టవ్ మీద. ఒక్క చుక్క ఆయిల్ వేద్దాం. తర్వాత చిటికెడంత పసుపు వేసి దాన్ని అలా ఉడకనిద్దాం. మీకు తెలుసు కదా, పెసరపప్పు పల్చటి చారుని పెసరకట్టు అంటాం కదా. ఇప్పుడు మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కొంచెం పెసరకట్టు చేస్తున్నాను. ఓకే, సైడ్కి పెట్టి మూత కొంచెం అలా ఉడికించుకుందాం. ఇలా ఉడికిస్తేనే పెసరకట్టు చాలా బాగుంటుంది. కుక్కర్లో వేయడం కంటే ఇలా ఉడికిస్తే మంచి రుచి వస్తుంది అన్నమాట. ఈ టైంలో కర్రీని ఒకసారి కదిపి చూద్దాం. మనం ఇంకా ఏమీ వేయక్కర్లేదు. పసుపు ఉప్పు కారం వేసేసాం కాబట్టి మనం ఇంకేమీ వేయక్కర్లేదు. చక్కగా దీన్ని అడ్జస్ట్ చేసేసి మూత పెట్టేసి దానిలోంచి వచ్చే వాటర్ ఎగిరిపోయేంత వరకు ఉడికిద్దాం. ఓకే, చూసారా ఎంత వాటర్ వచ్చిందో? చాలా అంటే మనం ఒక గ్లాస్ వాటర్ కంటే ఎక్కువ వచ్చినట్టుంది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత దగ్గరగా వచ్చిన తర్వాత కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు పెసరపప్పు కూడా ఉడికిపోయింది. పెసరపప్పులో నేను ఏమీ వేయలేదు, ఒక 2 పచ్చిమిర్చి చిన్నగా తుంచి వేసాను అంతే. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి కలిపి చూద్దాము. చూసారా ఎంత వాటర్ ఇంకా వస్తూనే ఉంది. బీరకాయలో ఎంత వాటర్ ఉంటుంది అన్నమాట. మా బీరకాయలోంచి వచ్చిన వాటర్తోనే కర్రీ ఉడుకుతుంది. దగ్గరగా ఉడికిన తర్వాత చాలా అంటే చాలా రుచిగా ఉండే బీరకాయ ఇగురు రెడీ అవుతుంది. ఓకేనా, మనం ఇప్పుడైతే పెసరపప్పులోను మనం ఏం వేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు కర్రీ అడ్జస్ట్ చేసేసి మూత పెట్టేసి పూర్తిగా ఎగిరే వరకు దీన్ని ఎలా వదిలేద్దాం. ఇంచుమించు ఇప్పటికే 8 నిమిషాలు అయింది అది ఉడకటం మొదలుపెట్టి. ఇప్పటికీ ఇంకా అంత వాటర్ ఉంది, అదంతా ఎగిరే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు పెసరపప్పు బాగా ఉడికిపోయింది కదా, దాన్ని మెదిపేసుకొని కొంచెం ఉప్పు కారం వేసుకొని తర్వాత పెసరకట్టు ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు ఉప్పు వేసాను కదా, 1 స్పూన్ ఉప్పు వేసాను. చాలా స్మూత్గా ఉడికిపోయింది పెసరపప్పు. సమ్మర్ కదండి, ఇంచుమించు జూన్ నెలాఖరు వరకు కూడా వేడి అలాగే ఉంటుంది. ఎంత వర్షాలు వచ్చినా లేకపోతే కాస్త చల్లబడింది అనిపించినా కానీ
మన శరీరంలోంచి మాత్రం వేడి అలాగే ఉంటుంది సమ్మరు. అందుకని పెసరపప్పు తినడం చాలా మంచిదన్నమాట. నేను అందుకే ఈరోజు పెసరకట్టు చారు చేస్తున్నాను నేను. ఓకేనా. ఇప్పుడు కొద్దిగా కారం కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టి ఉడికించిన తర్వాత మనం దీంట్లో వాటర్ వేసుకోవాలి. ఎంత వేసుకోవాలంటే మనకి ఎంత పలచగా కావాలి అనే దాన్ని బట్టి మనం వాటర్ వేసుకుందాం. ఓకేనా. దానిలోనే కొంచెం కొత్తిమీర ఇలాగా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వాటర్ వేసి కాస్త బాగా మరిగిస్తే చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా ఉండే పెసరకట్టు రెడీ అవుతుంది అన్నమాట. చూడండి, ఒకసారి కలిపేసిన తర్వాత ఒక మెదిపేసుకుందాం. బాగా మెదిపేసుకుంటే మెత్తగా అవుతుంది అన్నమాట. అప్పుడు దానిలో వాటర్ వేసుకుందాం మనకు కావాల్సినంత. ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం కదా, నాకు ఆ మాత్రం అయితే చాలు. అందుకని ఈ మాత్రం పలచగా చేశాను. ఇప్పుడు మూత పెట్టేసుకుని దాన్ని ఒక 2 పొంగులు వచ్చే వరకు ఉంచి ఏం చేస్తానంటే పక్క స్టవ్ మీద నేను పోపుకి రెడీ చేద్దాం అనుకుంటున్నాను. అవసరమైతే ఇంకా పలచగా కూడా చేసుకోవచ్చు. నేను ఆ మాత్రం పలచగా అయితే చేస్తున్నాను. మీరు తప్పనిసరిగా బీరకాయ కూర అంటే ఏ టిప్పు వదలకుండా నేను ఎలా చేశానో అలాగే ఒక్కసారి చేసి తిని చూడండి. అసలు మీరే ఆశ్చర్యపోతారు. చాలా అంటే చాలా ఇష్టపడతారనమాట. మర్చిపోకుండా ఈ టైప్లో ఒకసారి బీరకాయ కూర చేయండి. ఓకేనా. నాకు తెలిసిన తర్వాత చాలా టేస్టీగా ఉండే రెసిపీస్ మాత్రం పెడతాను కాబట్టి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఓకేనా. వీడియో మధ్య మధ్యలోనూ టిప్స్ ఉంటాయి, అందుకని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే బెటరు. వెజ్ అంటే కొంచెం నచ్చని వాళ్ళు ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళకి ఈ బీరకాయ కూర పెడితే నిజంగా అసలు వాళ్ళు ఎప్పటికీ మర్చిపోనంత ఇష్టపడిపోతారనమాట. అంత రుచిగా ఉంటుంది ఇది ఈ టైప్లో వండింది. ఎందుకంటే జనరల్గా అందరూ పోపులు వేసేసి తర్వాత దానిలో ఇంకా ఓన్లీ బీరకాయ ముక్కలు వేసి ఫ్రై చేస్తారు కదా. కానీ ఇలా చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది ష్యూర్. పెసరకట్టు రెడీ. సమ్మర్లో తప్పనిసరిగా తరచుగా తినాల్సిన
రెసిపీ అన్నమాట. పెసరపట్టు చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే కమ్మగా చాలా ఇష్టంగా తింటారు. అయితే ఈ పక్కన చూడండి, మనం బీరకాయ కర్రీ చేస్తున్నాను కదా, ఇంకా వాటర్ ఉంది. ఇంచుమించు 10 మినిట్స్ నుంచి ఇలా ఉడుకుతుంది. ఇంకా వాటర్ ఉంది. ఈ వాటర్ కూడా ఎగిరిపోయే వరకు మనం ఈ కర్రీ ఉడికించాలి. చుక్క వాటర్ వేయలేదు మనం, కానీ ఎంత వాటర్ వచ్చిందో ఎంతసేపు నుంచి కూడా ఇది ఇలాగా వాటర్ ఎగురుతూనే ఉంది. చూద్దాం, ఇంకో 5 మినిట్స్ చూద్దాం. చూడండి, ఫైనల్గా ఇది ఇలాగా చిన్న చిన్న బుడగల్లా వస్తున్నాయి అంటే ఆయిల్ పూర్తిగా వాటర్ పూర్తిగా ఎగిరిపోయిందని అర్థం అన్నమాట. చూడండి, ఇలా అడుగున ఇంకేం లేదు, మిగిలిందంతా మనకి ఆయిలే అన్నమాట. మనం వేసిన కొద్దిగా ఆయిల్. ఇలా ఉడికించేస్తే ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. మూత పెట్టేసి స్టవ్ ఆపేద్దాం. ఎంతో టేస్టీ బీరకాయ కర్రీ రెడీ అయింది. ఓకేనా? ఒక్కసారి ఇలా చేసి చూడండి, మీకు ఎప్పటికీ నచ్చుతుంది. మీరు దీనిలో ఒకటి గమనించాలి, వెల్లుల్లిపాయ వేయలేదు. ఓకేనా? తోటకూరలు అయితే వేసుకుంటాను, దీనిలో బీరకాయలో వేయను.